ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఓకేనా గాయస్, వచ్చేసి మనకి చెనిక్కాయలు వేసే టైం కావచ్చు, లేదా మడకలు కావచ్చు, ఇటువంటివి మనకి ముందైతే మండలంలో ఉండేటటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర ఉండేవి. అవి యంత్రాలు, చెనిక్కాయలు విత్తులు వేసే విత్తులు, వాటిపై మనం తీసుకొని వచ్చి రెంట్ బేసిస్ మీద మనం వేసుకొని మళ్ళీ ఇచ్చేసేవాళ్ళు రైతులు. ఓకేనా, ఇప్పుడు ఆ యొక్క సౌకర్యాన్ని ఆన్లైన్ బేస్ చేశారు. అంటే యాప్లో మనము బుక్ చేసుకుంటే మనకి ఈజీగా ఏ డేట్ రావాలో ఆ డేట్ వచ్చి వాళ్ళు వేసేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర కొన్ని పరికరాలు ఉంటాయి కదా, వాటి మాత్రమే. ఓకేనా, ఇప్పుడు ఈ యాప్ని ఎందుకోసం పెట్టారు, రైతులకి ఏమేమి మనం చూస్తే ఏపీలోని రైతులందరికీ కూడా ఒక సూపర్ న్యూస్ అంట. ఇది యాప్ ద్వారా క్షణాల్లోనే బుకింగ్. ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్తున్నారు. అది ఏమిటంటే రైతులకు మంచి అవకాశాన్ని అందుబాటులోకి తేవాలి అని చెప్పేసి రైతులకు అండగా నిలిచేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నటువంటి కూటమి సర్కారు తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదేమిటంటే రైతులకు తక్కువ అద్దెతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తుంది. తక్కువ అద్దెతో అంటే రెంట్ బేసిస్. ఓకేనా, రైతులు నేరుగా ఆన్లైన్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం 2 యాప్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ అయితే తీసుకువచ్చింది. నేరుగా మొబైల్ ద్వారా ఇంటి వద్ద నుంచే తమకు అవసరమైనటువంటి యంత్ర పరికరాలను రైతులు బుక్ చేసుకోవచ్చు. ఏ జిల్లాలోని రైతులైనా ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. ఏ పరికరాలంటే రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలైన ట్రాక్టర్లు, పవర్ ట్రిల్లర్లు, కంటైనర్ హార్వెస్టర్లు, బేలర్లు వంటి యంత్రాలను ప్రభుత్వం అద్దె ప్రతిపదికన తక్కువ ఫీజులతో ప్రభుత్వమే అందిస్తుంది. ఇందుకోసం సమీపంలోని యంత్ర సేవా ప్రదాతల నుండి తీసుకోవచ్చు. అంటే ఇందుకోసం వచ్చేసి APAIMS 2.0 అనేటటువంటి ఒక డ్రోన్ ఉండదు. ఈ డ్రోన్ సహాయంతో మనము మందులు కొట్టచ్చు. ఎగ్జాంపుల్ అరటి తోటకు అనుకోండి, అరటి తోటకంతా మందు కొట్టేయచ్చు డ్రోన్ సహాయంతో ఈజీగా. ఆ విధమైనటువంటి డ్రోన్ని కూడా తెచ్చిందంట. ఒక యాప్ను అయితే గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో పెట్టిందంట. ఈ యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని రైతులు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చంట. ఓకేనా, ఈ విధంగా అయితే ఉందంట ఇది. ఇంకా రైతులకు సబ్సిడీ పైన పరికరాలు చూస్తే, అటు రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు కొనుగోలు చేసే పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా రైతులు తక్కువ ధరకు పరికరాలను కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వం ఇందుకోసం సబ్సిడీ సౌకర్యం కల్పిస్తుంది. రైతులు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ అయితే సూచిస్తుంది. రైతులు వీటిని కొనుగోలు చేయాలంటే వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. ఓకేనా, అద్దె ప్రతిపాదికన తక్కువ ధరకే వీటిని తీసుకోవచ్చు. ఇది రైతులకు ఒక మంచి అవకాశంగా కూడా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా కనుక చూస్తే ఇది మంచిదే. యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీకు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మన ఊరిలో కన్నా ట్రాక్టర్లు దున్నేవి ఇటువంటివి లేకుంటే కూడా గవర్నమెంట్ వాళ్ళు దున్నితే వచ్చి అద్దె ప్రతిపాదికన రెంట్ ప్రకారం అయితే మనం యూస్ చేసుకోవచ్చు. 2-3 రోజులు మనకి పని ఉంది అంటే రెంట్కి తీసుకుంటే మనకి ఒక ₹2 కలిసి వస్తుంది, తగ్గుతుంది. ఓకేనా, వీడియో నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.